ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందం పర్యటన వరద ప్రభావిత జిల్లాలకు సంబంధించి మొత్తంగా అక్కడ పర్యటించబోతా ఉన్నారు. ఇప్పటికే అక్కడ సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయబోతా ఉన్నారు. కేంద్ర బృందం విజయవాడకు చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో ఈ బృందం పర్యటించబోతా ఉంది. మొత్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించి అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తారు. అనంతరం కేంద్రం నుంచి సహాయం అందుతుంది. ఇప్పటికే ఆ బృందం అక్కడికి చేరుకుంది. పూర్తి స్థాయిలో వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించిన తర్వాత నష్టానికి సంబంధించి అంచనా వేస్తారు. బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బృందం చేరుకుంది. మొత్తంగా జరిగిన నష్టానికి సంబంధించి అంచనా వేస్తారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ టీమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పర్యటించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించి అంచనా వేస్తారు. ఆ నివేదికను కేంద్రానికి పంపిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బృందం చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నష్టానికి సంబంధించి అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇప్పటికే విజయవాడలో కేంద్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో నష్టానికి సంబంధించి అంచనా వేసిన తర్వాత నివేదిక పంపిస్తారు కదా, ఏంటి వివరాలు? ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి వివరాలు? వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చింది. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించడానికి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ బృందం విజయవాడకు చేరుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ కేంద్ర బృందం వచ్చినట్టుగా తెలుస్తోంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడతారు. ప్రతి చోట కూడా వారు వివిధ ముఖ్యంగా ఎక్కడైతే వరద బుడమేరు వరద ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో ఆయా ప్రాంతాల్లో కూడా వారు పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడతారు. ఏపీ విపత్తు నివారణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ముందు అక్కడ సమీక్షించి ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లిందనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులపైన కూడా ఈ కేంద్ర బృందానికి అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో అంటే వరద ముప్పు ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, వరద ముప్పుకు గురైన ప్రాంతాలన్నిటికీ కూడా పర్యటించి సాయంత్రానికి కలెక్టరేట్ వద్దకు ఈ బృందం వస్తుందని తెలుస్తోంది. కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వారు కూడా భేటీ అవుతారు. ఆ టైంలో వారు ఇక్కడ వరద ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ బృందానికి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ముఖ్యంగా తీసుకుంటే కనుక కేపీ సింగ్ అడ్వైజర్, ఓపీఎస్ అండ్ కామ్ అడ్వైజరు, అదేవిధంగా శ్రీ సిద్ధార్థ మిత్ర డైరెక్టరు, ఎం రమేష్ కుమారు, శ్రీ ఆర్ గిరిధర్, వీరందరూ కూడా ఇటు సహాయక చర్యలకు సంబంధించి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కేంద్ర బృందం ఎవరైతే వచ్చారో వీరంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ నష్టం జరిగిందో అక్కడంతా పర్యటించి కేవలం హ్యూమన్ లాస్ తో పాటు అటు క్యాటిల్, అదేవిధంగా డ్యామేజ్ వస్తువులకు ఏ మేరకు డ్యామేజ్ జరిగింది మొత్తం కూడా అంచనా వేసి
సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ చేరుకుని ఇక్కడ ఉండే ఫోటో ఎగ్జిబిషన్ తొలగించాక ముఖ్యమంత్రితో భేటీ అవుతారని తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.